పాకిస్తాన్ లో మన హిందువుల మీద జరుగుతుందో అది ఒక విధంగా కాదు, అన్ని లెవెల్స్ లో ఉంటుంది. ఇప్పుడు ఒకవేళ మన వాళ్ళు ఎవరైనా ఒక హోటల్కి వెళ్లి భోజనం చేయాలంటే వాళ్ళకి చెప్పాలి నేను హిందువుని అని చెప్తే వాళ్ళు సపరేట్ ప్లేట్ సపరేట్ గ్లాసు ఇస్తారు, అది మీరే కడిగి వెళ్ళిపోవాలి. స్కూల్లో క్లియర్ గా హిందూ పిల్లలకి వేరువేరుగా వాటర్ అవన్నీ కూడా పెట్టడం జరుగుతుంది. ఇంకా మన ఆడవారి పరిస్థితి అంటారా అది దీనం. 1350 ఆడపిల్లల వరకు ప్రతి సంవత్సరం మిస్సింగ్ అవుతున్నారు. అందరూ కూడా హిందూ ఆడపిల్లలు. ఓన్లీ సింధ్ ప్రావిన్స్, పాకిస్తాన్ మొత్తంలో ఇంకా అసలు లేరు ఎక్కడ. సింధ్ ప్రాంతం అనేది ఉందో ఇది మన గుజరాత్ రాజస్థాన్ బార్డర్ లో ఉంటుంది. ఈ ప్రాంతం నుంచి సంవత్సరానికి 1300 మంది ఆడపిల్లలు బిట్వీన్ ద ఏజ్ ఆఫ్ 11 to 16, 11 నుంచి 16 ఏళ్ల మధ్య ఆడపిల్లలు మిస్సింగ్ అవుతున్నారు. కన్వర్ట్ చేయటము, ఇంకా వాళ్ళని రకరకాల హింసలు పెట్టడము, రకరకాలుగా ఎక్కడైనా మన చైనా కానివ్వండి, తాలిబాన్ కానివ్వండి అటు సైడ్ వెళ్ళిపోవటము. ఇంకా ఒక విధంగా కాదు, ఒక హిందూ యువతి అంటేనే వాళ్ళకి ఒక కన్వర్ట్ చేయడానికి ఒక కమోడిటీ అనేది 7 ఒక కుటుంబానికి 7 ఈజీగా ఆల్మోస్ట్ 1000 వరకు ఉంటారు. 1000 మంది ఉంటారు. ఏ కంట్రీస్ ఉంటారు మెయిన్ గా? మొత్తం అందరూ కూడా పాకిస్తాన్ నుంచి భారత్ కి వచ్చిన హిందువులు మాత్రమే ఉంటారు. అవకాశం ఉంటే అక్కడ ఉన్న వాళ్ళలో ఎంతమంది భారత్ కి వచ్చేయడానికి సిద్ధంగా ఉంటారు? అందరూ వచ్చేస్తారు. అందరూ వచ్చేయడం అహ్మదాబాద్ లో కానివ్వండి, మెహసానా, రాధాంపూర్, రాజ్కోట్, ఇలా మొత్తం బార్డర్ అంతా కూడా మొత్తం ఓవరాల్ ఎన్ని ఉంటాయి?